అందరికీ నమస్కారం అండి. ఇది భావన ఋషి భద్రావతి దేవి తిరునాళ్ళ రెండవ రోజండి. ముందుగా గుడి ముందంతా ముగ్గులు వేసుకుంటాము రంగులతో. ఇలా దేవుణ్ణి ఏటు దగ్గర నుంచి అయితే మొదలు పెడతారండి. కలశాలకి పూజ చేసి కలశం అయితే ఎత్తుతారండి. కలశం ఎత్తే వాళ్ళకి పూజ అయితే చేస్తారండి. తరువాత ఇలా ఖడ్గం చదువుతారండి. ఇలా ఖడ్గం చదివినప్పుడు దేవుడైతే కలశాల్లోకి వస్తారని మా నమ్మకం అండి. ఇది తరతరాలుగా జరుగుతున్న భావన ఋషి భద్రావతి దేవి తిరునాళ్ళండి. మా ఊరంతా ఇలాగే తిరునాళ్ళు చేసుకుంటారు. ఇలా దేవుడు వస్తారండి. చాలా ఆనందంగా ఉంటుందండి ఇలా దేవుడు వచ్చినప్పుడు. మా నమ్మకం అండి. ఇది ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటాం మేము. ఇలా ఊరంతా తిరిగిన తర్వాత చివరిగా గుడి దగ్గర అయితే ఇలా ఖడ్గం చదువుతారండి. ఈ ఖడ్గం చదివిన తర్వాత దేవుల్ని శాంతపరచడం కోసం గుడి దగ్గర మంగళం పాట అయితే పాడతారండి. ఈ మంగళం పాట పాడి దేవుణ్ణి అయితే శాంతపరుస్తారండి. ఇప్పుడు మనం నైవేద్యంగా టెంకాయలు అవి ఇస్తారండి. పూజ చేసుకోవచ్చు మనం టెంకాయ ఎత్తుకొని వెళ్ళి. ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత కలశాలు తీసి దేవుడి దగ్గర పెడతారండి. ఇలాగే రేపు కూడా జరుగుతుందండి. ఇలా దేవుణ్ణి కలశాలతో తిరుగుతారండి. కలశాలతో తిరిగిన తర్వాత మంగళం పాడిన తర్వాత మనకి లడ్డు పంపకం అయితే జరుగుతుందండి. ఎవరైతే పంపకం కట్టారో వాళ్ళందరికీ కూడా లడ్డు ప్రసాదం అయితే పంపకంగా ఇస్తారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. డే 3తో కలుసుకుందాం.